తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. మన యొక్క కాసం గారు మాట్లాడుతూ ఇది ప్రజాప్రభుత్వము, ఇది ప్రజల పాలన, ఇది సోనియమ్మ పాలన. మీరు ప్రగతి భవన్ రావచ్చు, సెక్రటరియట్ రావచ్చు, ద్వారాలు ఉండే అని చెప్పారు. పాపం చాలామంది నిరుద్యోగ యువకులు ప్రజాభవన్కి వెళ్ళారు. రోజో దరఖాస్తు తీసుకొని అక్కడ రేవంత్ రెడ్డి వస్తాడేమో అని చెప్పి దరఖాస్తులు పట్టుకొని ఎదురు చూశారు. ఉద్యోగాల కోసం ఎదురు చూశారు దరఖాస్తులు పట్టుకొని. సోనియమ్మ పాలనలో, ప్రజల పాలనలో, కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు తీసుకోవడానికి వస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్కు రాలేదు, దరఖాస్తులు తీసుకోలేదు. ఈరోజు సెక్రటరియట్కి అంటున్నారు, సెక్రటరియట్లో కూడా తాళాలు ఉండవు, తలుపులు ఉండవు, పోలీసులు ఉండవు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా తమ ఫిర్యాదులు, తమ సమస్యలు సెక్రటరియట్లో మంత్రులకు చెప్పుకోవచ్చు అన్నారు. కానీ ఈరోజు కాసం గారు ఒక విషయం మర్చిపోయారు. నిరుద్యోగ యువకులను రానివ్వడం లేదు, వాస్తవమే. కానీ పైరవికారులు మాత్రం ఎవరైనా రావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పైరవికారులు సెక్రటరియట్కు రావడానికి పోవడానికి నో ఆస్కర్, నో టెల్లర్. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఏ మంత్రి అయినా కలవచ్చు. ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి ప్రభుత్వము దేశంలో ఏది లేదు. అది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. అది కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వము, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఈ రెండు ప్రభుత్వాలే అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ప్రచారం చేసింది. అధికారంలోకి వస్తే రిజర్వేషన్. ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. రాజ్యాంగ అమలులోకి వచ్చి ఈరోజు 75 సంవత్సరాలు కావస్తుంది. తప్పకుండా రాజ్యాంగాన్ని మరింత పటిష్టపరచమే తప్ప కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అబద్ధాలు ఆడడము, మోసం చేయడము కాంగ్రెస్ పార్టీ వెన్నతో పెట్టినటువంటి విద్య. ఈరోజు చూస్తూ ఉన్నాం, విద్యార్థులందరికీ విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పారు. 5 లక్షల రూపాయలైనటువంటి విద్యా భరోసా కార్డులు ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏవైతే హామీలు ఇచ్చారో, ఏవైతే ప్రజలకు గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గుదిబండలుగా మారుతాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగానైతే టిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారో, కేసీఆర్కి బుద్ధి చెప్పడానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి 5 సంవత్సరాలు కూడా అవసరం లేదని మనం చేస్తున్నాం. మీరెక్కడైతే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నిరుద్యోగ యువకులంతా కోచింగ్ తీసుకుంటారో, కేసీఆర్ పాలనలో ఏ నోటిఫికేషన్లు వస్తాయని ఎదురు చూస్తూ తమ జీవితాలు పణంగా పెట్టి అప్పులు వేసి పస్తులుంటూ ఈరోజు కోచింగ్ తీసుకున్నటువంటి యువత దగ్గరికి మీరు వెళ్ళారో, ఈరోజు అదే యువతను ఈరోజు మోసం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏ యువత దగ్గరికి వెళ్ళి మీ యొక్క రాహుల్ గాంధీని తీసుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి, నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేస్తానని చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా, చిక్కడపల్లిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ రోజు మీరు ఒట్టు పెట్టుకొని అదే నిరుద్యోగ యువతను ఇదే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మోసం చేస్తూ ఉన్నాడని మనం చేస్తూ ఉన్నాను. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.